హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 105వ భాగం. శక్తి కళ్ళల్లో కోపం చూసిన నలుగురు భయపడుతూ నిజంగానే బయటికి వెళ్లాల్సి వస్తుందేమోనని, బయటికి వెళ్తే బ్రతకడం కూడా కష్టమని, పైగా మిత్రకి రుద్ర చూసిన సంబంధం వాళ్ళు విడిగా వెళ్తే దక్కదని మాధవి గారు కాంప్రమైజ్ అయ్యి, ఓకే శక్తి, నెల రోజులు నువ్వు చెప్పిన పని నేను చేయటానికి ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత మాత్రం నా కూతురి పెళ్లి జరిగే వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే నాకు నాకన్నా నా కూతురి జీవితమే ముఖ్యం కాబట్టి అని అనగానే శక్తి పెదవుల్లో కన్నింగ్ స్మైల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. సురేష్ గారు కూడా మాధవి గారి మాటలకి ఓకే చెప్పటంతో, ఓకే, ఇక మీరిద్దరు మీ పనులు చూసుకొని పోండి. మిత్ర, నువ్వు ఇప్పటికిప్పుడు రెడీ అయ్యి మీ బావగారి దగ్గరికి బయలుదేరు అని కమాండ్ ఇచ్చినట్టే చెప్పింది. ముగ్గురు సరే అని మిత్రకి తన అమ్మ నాన్నల్ని తక్కువ చేసి మాట్లాడటం బాధగా అనిపించిన, అది వాళ్ళు చేసుకున్నదే అయ్యేసరికి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తన సర్టిఫికెట్స్ తీసుకొని రుద్ర దగ్గరికి బయలుదేరింది. ఇక మీ సంగతేంటి అని మీనాక్షి గారి వైపు కళ్ళెగరేయగానే మీనాక్షి గారు గుటకలు మింగుతూ, చేస్తాను, మేం మాత్రం బయటికి వెళ్ళి ఏం చేస్తాం, అందుకే ఇక్కడే ఉంటాము అని అన్నారు. అయితే పోండి, మీ పని మీరు చెయ్యండి, ఇప్పటి నుంచే మీరు మీ పనులు స్టార్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని పని చేస్తే 10 మనుషుల్లో కనిపించరు కదా, అందుకే అంటూ ఆల్రెడీ తెచ్చిపెట్టిన కాటన్ చీరల్లో ఒకటి మీనాక్షి గారికి ఇచ్చి మరొకటి మాధవి గారిని కట్టుకోమని మీనాక్షి గారి చేతిలోనే పెట్టి, వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. ఇక బాబాయ్ గారు, మీరు షార్ట్లు టీషర్ట్లు కాకుండా నార్మల్గా ఒక షర్టు, నార్మల్ ప్యాంటు వేసుకొని గార్డెన్లోకి వెళ్ళండి. మీకోసం ఈ గార్డెన్లో వర్క్ అంతా వెయిట్ చేస్తుంది. అలాగే సురేష్ బాబాయ్ గారికి కూడా చెప్పండి అని చెప్పి తను వంటగదిలోకి వెళ్ళిపోయింది. శివరాం గారు అసహనంగా, ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటే, నెల రోజులే కదా, అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదా, అదే బయటకు వెళ్తే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి, మీరు ఈ వయసులో ఉద్యోగం చేయాలి, చేస్తానంటే చెప్పండి, నాకేం పర్వాలేదు, నేను అక్కడికి వచ్చి నా కాలు మీద కాలు వేసుకునే కూర్చుంటాను, కానీ మీ అమ్మా నాన్నలకి సేవ చేస్తానని మాత్రం అనుకోకండి అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతే శివరాం గారు తల కొట్టుకుని ఆవిడ వెనకే వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళిన మీనాక్షి గారు శక్తిని ఎన్ని తిట్టుకోవాలో అన్నీ తిట్టుకుంటూ శక్తి ఇచ్చిన చీర వైపు చిరాకుగా చూస్తూ, తప్పదు, ఒక్క నెల రోజులు మాత్రమే అని మనసుకి సర్ది చెప్పుకొని ఆ చీర కట్టుకొని మాధవి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతిలో చీర పెట్టి శక్తి చెప్పింది చెప్పి త్వరగా రెడీ అయి వచ్చి, నువ్వు పని చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అని పొగరుగా చెప్పి వెళ్తూ ఉంటే మాధవి గారు కోపంగా, నువ్వు నన్ను పని చేస్తూ ఉంటే హెల్ప్ చేయమని శక్తి చెప్పిందే కానీ నేను పని చేస్తూ ఉంటే నిన్ను చూడమని చెప్పలేదు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను, అంతేకాని నీ పనుల్లో నేను వేలు పెట్టను అని కోపంగా చెప్పి మీనాక్షి గారి మొహం మీదే డోర్ క్లోజ్ చేశారు. మీనాక్షి గారు పళ్ళు నూరుతూ, అందరికీ లోకువైపోయాను. స్వాతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది అన్నట్టు నాకు ఒకరోజు వస్తుంది. ఆ రోజు చెప్తాను అందరి పని.
అని అనుకొని ఉసూరుమంటూ కిందకి వెళ్ళేసరికి ఆమె కోసమే ఎదురు చూస్తూ అన్నట్టు ఉంది ఆ హాల్. ఎందుకంటే శక్తి కావాలని హాల్ మొత్తం పాడు చేసి హ్యాపీగా కిచెన్లో తన కోసం రుద్ర కోసం వంట చేసుకుంటూ ఉంది. ఆ హాల్ చూసిన మీనాక్షి గారు ఇదంతా ఎవరు చేశారు అని ఎక్కడ పట్టినా చెత్త చెత్తగా కొంచెం మట్టి మట్టిగా ఉన్న హాల్ని చూసి అడగగానే శక్తి వయ్యారంగా నడుస్తూ బయటికి వచ్చి నడుం మీద చేతులు పెట్టుకుని, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అన్న మినిమం కామన్ సెన్స్ లేదా? అయినా క్లీనింగ్ చెయ్యాలి అనుకున్నాక ఇల్లు చెత్తగా ఉండాలి కదా. అందుకే మీకోసం నేనే చెత్త మొత్తం తీసుకువచ్చి వేశాను. ఇప్పుడు క్లీన్ చేయండి. ఇలా చేస్తే నన్ను హ్యాపీగా మీకు పని చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇలా చేస్తే నన్ను హ్యాపీగా మీకు పని చేసిన ఫీలింగ్ వస్తుంది. నాకు మీకు చెప్పిన పని ఫీలింగ్ వస్తుంది. ఇక స్టార్ట్ చేయండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. మీనాక్షి గారు పళ్ళు నూరుతూ ఏం మాట్లాడినా బయటికి వెళ్ళిపో అంటుంటే నోట్లో నుంచి మాట రాక నోట్లోనే కొనుక్కుంటూ క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ శక్తి బయటికి వచ్చి హాల్ మాత్రమే క్లీన్ చేస్తే మిగిలిందంతా ఎవడు క్లీన్ చేస్తాడు? పోయి పైన రూమ్స్ మొత్తం క్లీన్ చేయి, నా రూమ్ డోర్ కూడా ముట్టుకోవద్దు అని యాటిట్యూడ్గా చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. మీనాక్షి గారు తల కొట్టుకుంటూ శక్తి చెప్పిన పని చేస్తూ ఉంటే వెనకే వచ్చిన మాధవి గారు శక్తి చెప్పినట్టు వస్తువులు క్లీన్ చేస్తూ ఉన్నారు. అది చూసి మీనాక్షి గారు మాప్ పెట్టచ్చు కదా అని దీనంగా అడిగితే శక్తి చెప్పింది, నువ్వే మ్యాప్ పెట్టాలంట, అందుకే నేను పెట్టడం లేదు. చెప్పాను కదా నేను నీ పనుల్లో వేలు పెట్టను అని, అందుకే నా పని నేను చేసుకుంటున్నాను. వెళ్ళక్క, మళ్ళీ పని త్వరగా కంప్లీట్ అవ్వకపోతే ఇంకో పని ఇస్తుంది అని చెప్పగానే అది నిజమే అనిపించి మీనాక్షి గారు స్పీడ్గా వర్క్ చేసుకుంటూ ఉంటే మహిమ గారు సోఫాలో కూర్చుని వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నారు. గంట తర్వాత బయటికి వచ్చిన శక్తి మహిమ గారి వైపు చూస్తూ, నవ్వుకుంది చాలు కానీ వెళ్ళి మిగిలిన వాళ్ళకి వంట చేసి పెట్టండి అని. మీలాగా అందరూ బయటికి పోయి బలాదూర్ తిరుగుతూ బయటే తినేసి రారు కదా, ఇంట్లోనే తింటారు. వెళ్ళండి అని గట్టిగా అరిచింది. మహిమ గారు తన ఫోన్ తీసుకుని కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అని ఆవిడని ఆపి ఆవిడ చేతిలో ఫోన్ తీసుకుని, ఈ ఫోన్ ఎందుకు? మీ పబ్ల వాళ్ళతో చాటింగ్లు మీటింగ్లు పెట్టుకోవడానికా? ఈ రోజు నుంచి మీరు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఉండండి. కాదంటే మాత్రం ముందే చెప్తున్నాను, మీ అబ్బాయిని మిమ్మల్ని కలపటంలో నేను చిన్న హెల్ప్ కూడా చెయ్యను అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతే మహిమ గారు ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి తనకి నచ్చిన వంటలు వచ్చినట్టుగా వండుతూ ఉన్నారు. మీనాక్షి గారు 3 ఫ్లోర్స్ ఉన్న ఆ ఇంటిని ఊడ్చి పూర్తిగా చేసి కిందకి వచ్చేసరికి శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోయి జ్యూస్ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే శక్తి కోపంగా ఆగండి అని అరిచి, ఏంటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు? ఈ ఇంట్లో ఏ వస్తువు అయినా ముట్టుకునే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? మీ ఇష్టానికి మీరు వాడుతానంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు అని కోపంగా అంది. నీరసంగా ఉన్న మీనాక్షి గారు ఇప్పుడు శక్తితో గొడవ పడటం అనవసరం అనుకుని, అది కాదు శక్తి, ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నా కదా, నీరసంగా ఉంది, కొంచెం జ్యూస్ తాగుదామని అని అన్నారు. ఇక్కడ నువ్వు నీ మొగుడు సంపాదించిన సొమ్ములు ఏమైనా ఉన్నాయనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఈ ఇంటి వస్తువులు వాడేయటానికి. పని మొత్తం అయిపోయే వరకు ఒక్క చుక్క మంచినీళ్ళు తాగటానికి కూడా వీల్లేదు అని కోపంగా చెప్పి విసురుగా మీనాక్షి గారి చేతిని పట్టి పక్కకి లాగి, ఇంకొకసారి ఇలా చేశావంటే బాగుండదు పిన్ని అని చెప్పి ఫ్రిడ్జ్కి లాక్ వేసేసి ఆ లాక్ తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంది.
మీనాక్షి గారు అసహనంగా, అది కాదు శక్తి అని అంటున్నా. నో మోర్ డిస్కషన్స్. మీరు పని లేట్ చేసే కొద్దీ మీకే నష్టం. పూర్తిగా పని అయిపోగొట్టే వరకు మీకు ఫుడ్ కూడా ఉండదు అని అనగానే మీనాక్షి గారు భయపడిపోయి తప్పక వాటర్ మ్యాప్ తీసుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి క్లీన్ చేస్తూ కిందకి వస్తున్నారు. ఆవిడని అలా చూసిన శక్తికి ఆవిడ ప్లేస్లో రుద్రనే కనిపించి ఆవిడ మీద కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. మరోవైపు మాధవి గారు 3 ఫ్లోర్లలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నీట్గా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉన్నారు. మహిమ గారు వంట తనకి వచ్చినట్టుగా చేస్తూ గుర్తున్నంత వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 2 గంటల తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా పడుకుందాం అనుకునే లోపు శక్తి లోపలికి వచ్చి, మీరు మీ లగేజ్ అంతా సర్దుకొని విక్రమ్ గారి రూమ్లోకి షిఫ్ట్ అవ్వండి మహిమ గారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గది యూస్ చేసుకోవటానికి ఇదేమీ హోటల్ కాదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా అని సీరియస్గా అనగానే మహిమ గారు మౌనంగా సరే అని తల ఊపి తన లగేజ్ అంతా సర్దుకొని విక్రమ్ గారి రూమ్లోకి వెళ్ళారు. పెళ్ళైన తర్వాత అదే మొదటిసారి విక్రమ్ గారి భార్య అనే హక్కుతో ఆ రూమ్లోకి అడుగు పెట్టడం. మహిమ గారు ఆ రూమ్ నలుమూలలా చూస్తూ ఒక గోడకి మాత్రం రాజేశ్వరి గారి ఫోటో ఎన్లార్జ్ చేసి ఉండటం చూసి కళ్ళల్లో కన్నీరు జారిపోతూ ఉంటే నేనెందుకు ఏడవాలి అని బింకంగా అనుకుని తన లగేజ్ అంతా విక్రమ్ గారి కబోర్డ్లో ఒక సైడ్ సర్దుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయారు. తను అనుకున్నది జరుగుతున్నందుకు శక్తి పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వచ్చింది. ఇంతలో టైం 12 అవ్వటంతో అయ్యో, రుద్రగారికి క్యారేజ్ తీసుకువెళ్ళాలి కదా అని హడావిడిగా క్యారేజ్ సర్ది ఫ్రెష్ అయి వద్దామని పైకి వెళ్ళి నీట్గా రుద్రకి నచ్చినట్టు పింక్ కలర్ శారీ కట్టుకొని దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుకొని జుట్టుని పూర్తిగా వదిలేసి అందంగా రెడీ అయి కిందకి వస్తూ ఉంటే అప్పుడే స్టెప్స్ తుడుస్తున్న మీనాక్షి గారు కనిపించారు. ఆ వెంటనే శక్తి మెదడులో చిన్న ఆలోచన అలా వచ్చి ఇలా వెళ్ళగానే ఇదే కరెక్ట్ అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్తూ తన చేతిలో ఉన్న చిన్న క్లిప్ ఓపెన్ చేసి ఆవిడ ఒక్క అడుగు వేస్తే కాళ్ళ కింద తగిలేలా వేసి వెళ్ళిపోయి గుమ్మం దాటే సమయంలో మీనాక్షి పిన్ని అని కావాలని పిలిచి ఏంటి అని ఆవిడ వెనక్కి తిరిగే సమయంలో ఒక్కడుగు వెనక్కి వేయటం, శక్తి వేసిన పిన్ కరెక్ట్గా ఆవిడ కాళ్ళల్లో లోతుగా కూర్చుకొని బ్యాలెన్స్ చేసుకోలేక దాదాపు మిడిల్ స్టెప్స్ మీద నుంచి కిందకి పడిపోవటం ఆటోమేటిక్గా జరిగిపోయాయి. అది చూసి శక్తి నవ్వుకుంటూ ఆవిడని చూసి చూడనట్టే రుద్ర దగ్గరికి వెళ్ళిపోయింది. Thank you for listening and please like, share, comment and subscribe.